నేనేమన్నత్తయ్య, మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు అలాగే అంటావు అల్లుడు, కానీ మేము వెళ్ళగానే మా వెనకాలే వస్తావు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియనప్పుడు కదా నేను మిమ్మల్ని ఫాలో అయ్యేది. నేనే వెళ్ళమని చెప్తున్నప్పుడు మీ వెనకాల ఎందుకు వస్తాను? లేదు అల్లుడు, నువ్వు రావాలి. ఏమండి? ఊరికన్నానే, అల్లుడు రాడు. నేను రాను, ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. దీనికి థ్యాంక్స్ ఎందుకు బంగారం? బట్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి. మంగను క్షేమంగా తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదిరా. మాయో, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. స్పీడ్ బ్రేకర్ దగ్గర కాస్త స్లోగా వెళ్ళండి. నువ్వేం భయపడకలుడు, రోడ్డు రోలర్కి మించి స్పీడ్ వెళ్ళను. వెళ్ళొస్తామండి. హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్. పదండి, మళ్ళీ అల్లుడు 3 మారిలో పెళ్ళొద్దాం. ఏ కళనున్నాడు, తనే వెళ్ళమని చెప్పాడు. అంతా నీ ఆఖరి కోరిక పుణ్యమమ్మా. పదండి. పద. వెళ్ళండి వెళ్ళండి, నేను మీ వెనకాలే వచ్చి అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. రానా, ఎక్కడికెళ్తున్నావు? ఢిల్లీకి ఆంటీ. లగేజ్తో వెళ్తున్నావేంటి? పర్మనెంట్గా వెళ్తున్నాను ఆంటీ, మళ్ళీ హైదరాబాద్కి రాను. అదేంటి రానా, నువ్విక్కడ? ఉండడానికి హౌస్ ఉంది కానీ కాజ్ లేదంటీ. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి మా కంపెనీని విస్తరించాలని వచ్చాను. నిత్యని చూశాక పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నిత్య ఏంటో తెలిసాక మనసు మార్చుకున్నాను. ఇవన్నీ చాలా తేలిక జరిగాయంటీ. బట్ మంగగారిని మోసం చేయడం మాత్రం నా వల్ల కావడం లేదంటీ. ఓవైపు మీకు మాటిచ్చి మరోవైపు మంగగారి కోసం నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఇంకోవైపు నిత్య చెప్పే అబద్ధాలని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం ఆంటీ. నిత్యని పెళ్లి చేసుకుని బతకాలనుకున్నానే కానీ జరగని పెళ్లిని జరిగిందని చెప్పి మంగగారి ముందు నిలబడలేను. ఐఎమ్ సారీ ఆంటీ, నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ బై ఆంటీ. గుడ్ డెసిషన్ రానా. యాక్చువల్గా నేనే నీకే సలహా ఇద్దాం అనుకున్నాను. బట్ ఎనీవే, నువ్వే నిర్ణయం తీసుకున్నావు. కీప్ ఇట్ అప్. ఇంకో 1 అవర్లో ఢిల్లీ ఫ్లైట్ ఉంది. ½ అన్ అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్తావు. 2 అవర్స్లో ఢిల్లీకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఇదంతా మర్చిపోతావు, అంతే కదా? నువ్వు చేసిన మోసాన్ని ఎప్పటికీ మర్చిపోను. మర్చిపోవాలి రానా, మనం మనుషులం. మోసం చేస్తాం, మోసగింపబడతాం. లైఫ్లో ఇవన్నీ కామన్. రానా వెళ్ళిపోతే మంగకేం ఆన్సర్ చెప్తావు బేబీ? ఇట్స్ మై ప్రాబ్లం మామ్. మంగకి ఏం సమాధానం చెప్తావు? ఇదేమైనా టఫ్ క్వశ్చనా? ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగినట్టు రిపీట్ చేస్తున్నావు. వెరీ ఈజీ ఆన్సర్. రానాకు అర్జెంటుగా ఢిల్లీలో పని పడింది, ఢిల్లీ వెళ్ళాడు, 3 డేస్ తర్వాత తిరిగి వస్తాడు అని చెప్తాను. త్రీ డేస్ తర్వాత రానా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అదెలాగో ఉండదు కదా, పైకి పోయి ఉంటుంది. నీకు మనస్సాక్షి అనేదే లేదు నిత్య. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు? నీకు దేవుడంటే నమ్మకం ఉందా రానా? ఎప్పుడైనా గుడికి వెళ్ళి పూజ చేసావా? మనుషులందరికీ వరాలిచ్చే దేవుడు ఎలా ఉంటాడు? వెన్ను ముద్దలా మెత్తగా సున్నితంగా ఉంటాడా, లేక బండరాతిలా కఠినంగా ఉంటాడా?
కఠినంగా ఉంటాడు, బండరాయిలా. నేను అంతే. నా ప్లేస్లోకి మంగని తెచ్చిందని మా మామ్నే చంపబోయాను. జై ప్లేస్లోకి నువ్వు వస్తానంటే నిన్ను చంపడం నాకు లెక్క కాదు, కానీ చంపకుండా వదిలేస్తున్నాను. అదే నేను నీకిస్తున్న వరం. నీ కంటికి కఠినంగా కనిపిస్తున్న ఈ దేవత నీకిస్తున్న వరం. షటప్ బేబీ. రానా నువ్వు అనుకునేంత చిన్నవాడు కాదు. నువ్వు మాత్రం తక్కువ దానివా మోమ్? నువ్వు నా చేతికి చిక్కావా లేదా? ఒక మనిషిని చంపడం పెద్ద గొప్పేం కాదు. ఒక ప్రాణాన్ని కాపాడడం గొప్ప, బతికించడం గొప్ప. ఒక ప్రాణానికి జన్మనిచ్చే ఆడదానిగా పుట్టి చావు గురించి మాట్లాడడం అవమానం. ఎనఫ్. ఫ్లైట్ కి టైం అయింది, బయలుదేరు. బాయ్ ఆంటీ. ఐఎమ్ సారీ రానా. ఇట్స్ ఓకే ఆంటీ. మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మా ఇంటికి రావడం మర్చిపోకండి. గుడ్ బై నిత్య. ఫీల్ అవుతున్నట్టున్నాడు మామ్. గేట్ వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దాం పద మామ్. ఏంటి చరి, ఆఫీస్ 9:30కి అయితే షార్ప్గా 8కి మా ఇంట్లో ఉంటావు. 6కి జాగింగ్కి వెళ్దాం అంటే 5కే రెడీ అవుతావు. టైం సెన్స్కి పంచువాలిటీకి మారుపేరైన నువ్వు ఈరోజు 10 అయినా ఇంటికి రాలేదు, ఇంకా రెడీనే అవ్వలేదు. వాడపించారి, ఒంట్లో బాలేదా? బాగుంది సార్. ఇంట్లో గొడవైందా? లేదు సార్. సరే, నేను వెళ్ళి మీనాక్షి గారితో మాట్లాడమంటావా? వద్దు సార్. మరేంటి ప్రాబ్లం? ఎందుకు రాలేదు? ఏమన్నా ఉంటే చెప్పు చారి. ఏం లేదు సార్. ఓకే, బాస్లా కాదు, ఫ్రెండ్లా అడుగుతున్నాను. కొంపదీసి మా ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? అత్తయ్య మావయ్య ఏమన్నా అరిచారా? లేక మీ మేడం తిట్టారా? దెన్ వాట్? ఏ కారణం లేకుండా నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? ఫోన్ ఆఫ్లో ఉంది, ల్యాండ్ ఫోన్కి చేస్తే ఆన్సర్ చేయట్లేదు. వై చారి? సరే, వెళ్ళి డ్రెస్ వేసుకునిరా, బయలుదేరు. సారీ సార్, నాకు 2 రోజులు లీవ్ కావాలి. వాట్? లీవా? అది నువ్వు చారి, నీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. నువ్వు నా ఆఫీస్లో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నువ్వు లీవ్ పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ హాలిడేస్లో కూడా నువ్వు వర్క్ చేసావు. అలాంటి నువ్వు ఫస్ట్ టైం లీవ్ అడుగుతున్నావు తెలుసా? ఎనీవేస్, లీవ్ ఎందుకు చారి? కావాలి సార్.
నాకు రీజన్ కావాలి. ఒంట్లో అంతా బాగుంది, ఇంట్లో ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు, కానీ నీకు లీవ్ కావాలి కదా? సంథింగ్ ఇస్ రాంగ్ చెరీ. ఇట్స్ ఓకే. ఏం జరిగిందో చెప్పు. పర్సనల్ ప్రాబ్లమ్ సార్. పర్వాలేదయ్యా, నేను నీ ఫ్యామిలీ మెంబర్ అనుకుని చెప్పు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రాబ్లం చెప్పమంటే ప్లేస్ అడుగుతావేంటి? ఏ ప్రాబ్లం లేదు సార్. ఊరికే 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. మీరు 2 మినిట్స్ కార్లో కూర్చోండి సార్, నేను డ్రెస్ వేసుకొస్తాను. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎవరు ఏం మాట్లాడరేంటి? ఏం జరిగింది? ఇంకేం జరుగుతుంది? ఆ రాణాగడు తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళక మనలాగా నిత్య టార్చర్ తట్టుకొని నిలబడతాడా ఏంటి? ఏంటమ్మా, ఏమైంది? నిత్యనే అడుగు. నిత్య, ఏం జరిగింది? అది అక్క, అదేంటంటే అదేంటంటే నేను ఢిల్లీ వెళ్తున్నాను మంగగారు. ఎందుకండి? ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, అర్జెంట్గా రమ్మని కాల్ వచ్చింది. అంతేనా? పనుంటే వెళ్ళాల్సిందే. మరి ఒకరే వెళ్తున్నారు, నిత్యం తీసుకెళ్లరా? వాడు పర్మనెంట్గా వెళ్ళిపోతుంటే నిత్య వాడితో ఎందుకు వెళ్తుంది? మరే నిత్యవాడి పెళ్ళమా ఏంటి? తను రమ్మని అడిగాను మంగగారు, తను రానుంది. ఏంటి నిత్య, ఎందుకు వెళ్ళనన్నావు? వెళ్ళొచ్చినట్టుంటుంది, వెళ్ళండి. నిత్య, ఇలా రా. నిన్న రాత్రి ఆ శుభకార్యం జరిగిందా? దాని ఆరాటం చూసారా? పెళ్ళే జరగలేదు, ఫస్ట్ నైట్ జరిగిందా అని అడుగుతోంది. ఎవరి ఆరాటం వారిది. తను పోయేలోపు చెల్లి లైఫ్ ఫుల్ఫిల్ అవ్వాలని ఆ అక్క ఆశపడుతుంది. ఉహుం, లేదక్కా. నిన్న ముహూర్తం బాగుంది కదే. నాకు మూడ్ లేదక్కా.
పైగా నువ్వు కూడా పక్కన లేవు. అందుకని పిచ్చి పిల్ల, అన్నిటికీ నేను దగ్గర ఉండాలంటే ఎలాగే? రేపు నేను పోయాక ఏం చేస్తావు? ఎగిరి గంతేస్తాను. అదే తెలియడం లేదు. నేను అమ్మకి చెప్తానులే. రా. అమ్మా, నేను లేనని చెల్లికి ఏ లోటు చేయకు. అన్నీ పద్ధతిగా జరగాలి. దాని అంత్యక్రియలు పద్ధతిగా జరగాలని కోరుకోమని చెప్పండి. అంత్యక్రియల ఆహాహా, వినటానికి ఎంత వినసొప్పుగా ఉంది చంద్రిక. అవును, అడగటం మర్చిపోయాను. నిన్న పెళ్ళి ఎలా జరిగింది? ఆయన ఉండటం వల్ల కళ్ళారా చూడలేకపోయాను. మధ్యలోనే వెళ్ళిపోయాను. నువ్వు లేని లోటు తప్ప అంతా బాగా జరిగిందక్కా. నువ్వుంటే ఇంకా బాగుండేదక్కా. నాకు అదే అనిపించింది నిత్య. నువ్వు మిస్ అయ్యావు కదక్కా. అందుకే ఫోటోలు తీయాలన్న విషయం కూడా మర్చిపోయాం. నిత్యం మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది చంద్రిక. ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదు. ఇలా ఏదో ఒకటి వాగి ఇరుక్కుంటుంది. పాపం, మా పెళ్లి చూడాలన్న నీ ఆఖరి కోరిక, అది చూడకుండానే వెళ్ళిపోయావు. నీకోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుందక్కా. కానీ ఏం చేస్తాం, పెళ్లి జరిగిపోయింది. ఆ ఓవర్ యాక్షన్ అవసరమా చంద్రిక? నోరు మూసుకొని ఉండొచ్చు కదా. దానికి మళ్ళీ ఏదో మూడిందండి, అందుకే అలా వాగుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? చెప్పక్క, నీకోసం రానాని ఇంకోసారి పెళ్లి చేసుకోమంటావా? నా మనసులోని మాటే నువ్వు బయటికి చెప్పావు నిత్య. మీ పెళ్లి చూడాలనుంది. అక్క, ఒక్కసారి రిజిస్టర్ అయిన పెళ్లిని మళ్ళీ రిజిస్టర్ చెయ్యరు. నేను చూడాలనుకున్నది సంతకాల పెళ్ళో దండల పెళ్ళో కాదు. తాళి కట్టే పెళ్లి. ఈ తాళిని నిన్ననే తీసుకొచ్చాను, కానీ నిన్నలా జరిగింది కదా. ఇప్పుడు ఈ తాళిని రానా నీ మెళ్ళో కట్టడం నేను చూడాలి నిత్య. మళ్ళీ జరుగుతున్న మీ పెళ్ళి నేను చూడాలి. మళ్ళీ గోతులో పడింది. ఈ శాస్త్రి నిత్యకు జరగాల్సిందే. చెప్తే వింటుందా? ఈసారి ఎలా బయటపడుతుందో చూడాలి. రానా, ఈ తాళిని మా చెల్లి మెళ్ళో కడతావా? అమ్మా, ఇది తప్పేం కాదు కదా? అసలేం తప్పు లేదు. నిత్యమళ్ళో తాళి కట్టురానా. చెయ్యకూడని పనిచేసి ఏదో ఊడ్చుమని మనకు సైగలు చేస్తుందంటే తప్పుతుందా? ఏదో ఒకటి చేద్దాం. తాళి తీసుకోరానా, కట్టు. ఏంటమ్మా మంగా, ఇలా హఠాత్తుగా తాళి కట్టమంటే ఎలా కడతాడు? తనకేదైనా అభ్యంతరం ఉండొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు, గ్రహాలకి నక్షత్రాలకి అభ్యంతరం ఉంటుంది కదా. ముహూర్తం అది చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళంటే ఎలాగో.
అక్క కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి చెల్లెలు సిద్ధపడింది. మంగ కోసం తాళి కట్టడానికి రానా సిద్ధపడ్డాడు. ఇంతకంటే మంచి సమయం ముహూర్తం ఇంకే ఉంటాయి? అది కాదండి, రిజిస్టర్ పెళ్ళంటే సంతకాలు దండలు ఉంటే సరిపోతుంది. కానీ ఏంటి? మంగళసూత్రం కట్టే పెళ్లి కదండి, వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు ఉండాలి కదా. అక్కర్లేదు. ఈ పెళ్లి ఓ మంచి మనసు సాక్షిగా జరుగుతుంది. ఈ పెళ్లి చూడాలన్న తన కోరికే వేదమంత్రాలు, తన సంతోషమే మంగళ వాయిద్యాలు, తన ఆనంద బాష్పాలే అక్షింతలు. కానివ్వండి. తీసుకోరానా?